తాజ్‌మహల్ అంటే అందరికీ తెలిసిందే. 7 వండర్స్‌లో ఇది కూడా ఒక వండర్. ఈ తాజ్‌మహల్ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడికి రీచ్ అవ్వడానికి బై ఎయిర్ అయితే గనక ఆగ్రాలో కూడా ఎయిర్‌పోర్ట్ ఉంటుంది. మీరు ఉంటున్న ప్లేస్ నుంచి డైరెక్ట్ ఆగ్రాకి గనక ఫ్లైట్ ఉంటే ఆగ్రాకి తీసుకోవచ్చు. లేదు అంటే ఢిల్లీకి ఎక్కువగా ఫ్లైట్స్ ఉంటూనే ఉంటాయి కాబట్టి ఢిల్లీ నుంచి బై రోడ్ 4 అవర్స్ అయితే పడుతుంది. బై ట్రైన్ అయితే గనక ఢిల్లీ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కూడా ఢిల్లీ టు ఆగ్రా ట్రైన్స్ కూడా ఉంటాయి. అలా అయినా సరే వెళ్ళొచ్చు. సో ఢిల్లీకి రీచ్ అయితే ఆగ్రాకి వెళ్ళటం ఈజీగానే ఉంటుంది. ఇక ఇక్కడ మన ఓన్ వెహికల్స్కి కూడా ఎంట్రీ ఉండదండి. తాజ్‌మహల్‌కి 1 కిలోమీటర్ దూరంలో ఇలా బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయి. పర్ పర్సన్ 20 రూపీస్ అనమాట ఆ వెహికల్స్‌లో. అలా తాజ్‌మహల్ దగ్గరలో డ్రాప్ చేస్తారు. దీనికి ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ అయితే ఉంటుంది. తాజ్‌మహల్ దగ్గరికి అలా నడుచుకుంటూ వెళ్ళే దారిలో ఇలా ఫొటోస్ ఉంటాయి. కన్స్ట్రక్షన్ అప్పుడు ఇయర్ బై ఇయర్ పిక్స్ ఇలా వరుసగా అయితే ఉంటాయన్నమాట. అలాగే ఏమేం మహల్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని పిక్స్ కూడా ఇలా మనం వెళ్ళే దారిలో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ తాజ్‌మహల్‌ని తన అభిమాన భార్య ముంతాజ్ మహల్ సమాధిని ఉంచడానికి నిర్మించాడండి షాజహాన్. ఈ తాజ్‌మహల్ మొత్తం 42 ఎకరాల్లో ఉంటుంది. తాజ్‌మహల్‌కి రెండు వైపులా ఒకవైపు మాస్క్ అలాగే ఒకవైపు గెస్ట్ హౌస్ అయితే ఉంటాయి. దీని కన్స్ట్రక్షన్ 1653లో కంప్లీట్ అయింది. ఆ రోజుల్లోనే ఈ తాజ్‌మహల్ కట్టడానికి 32 మిలియన్ రూపీస్ అయితే అయ్యిందంటండి. ఇప్పుడు లెక్క ప్రకారం అయితే 55 బిలియన్ అయితే అవుతుంది. అరబిక్ కాలిగ్రఫీతో ఇలా రాసైతే ఉంటుందన్నమాట. అంత డిజైన్ గోడల పైన మొత్తం 20,000 మంది ఆర్టిస్ట్స్ పనిచేశారట ఈ నిర్మాణానికి. దీన్ని 1983లో యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. 2007లో 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్గా కూడా డిక్లేర్ చేశారండి. ఇక్కడికి ప్రతి సంవత్సరం 7 నుంచి 8 మిలియన్ విజిటర్స్ వస్తారట. ఈ మహల్ అంతా కూడా రాతితో ఉంటుంది. ఇందులో లోపల షాజహాన్ అండ్ ముంతాజ్ సమాధులు కూడా ఉంటాయి. వీటికి మామూలు రోజుల్లో అలౌడ్ అయితే లేదు. ఫిబ్రవరిలో మాత్రం ఒక 3 డేస్ షాజహాన్ డెత్ యానివర్సరీ టైంలో ఒక 3 డేస్ అయితే లోపలికి అలౌ చేస్తారు ఆ సమాధుల దగ్గరికి. ఈ తాజ్‌మహల్ మాత్రం లైఫ్ టైంలో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఇదంతా కూడా బయట తాజ్‌మహల్ ఇదంతా కూడా మనం లైన్లో వెళ్ళేటప్పుడు అయితే ఇలా ఉంటుందండి. మేము వెళ్ళిన రోజు అయితే చాలామంది విజిటర్స్ ఉన్నారు. ఇది తాజ్‌మహల్‌కి వెనక వైపు వస్తుంది. సో ఇది యమునా నది అండి. యమునా నదికి ఒడ్డున అయితే ఉంటుంది తాజ్‌మహల్. ఈ తాజ్‌మహల్‌కి అటువైపు ఇటువైపు మనకు అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి గెస్ట్ హౌస్ అనమాట. అలాగే ఇటు పక్కన ఉండేది మాత్రం మాస్క్. సో ఇది వచ్చేసి ఫ్రైడే హాలిడే అండి. తాజ్‌మహల్ విజిటర్స్కి అయితే అలౌడ్ ఉండదు ఫ్రైడే రోజున. అలాగే ఈ తాజ్‌మహల్‌కి వెనక వైపున అటుపక్కగా బ్లాక్ రాతితో కూడా మహల్ కట్టించాలని చూశాడట షాజహాన్. కానీ అది కుదరకపోవడం వల్ల ఆ మహల్ లేకుండా పోయింది. లేదంటే అది కూడా ఇంకో వండర్ అయి ఉండేది. ఆ ప్లేస్ వచ్చేసి ఇదేనండి. ఈ ప్లేస్లో కట్టాలనేసి అనుకున్నాడట బ్లాక్ రాతితో. ఇది వచ్చి వైట్ రాయితో కదా, సో బ్లాక్ రాతితో అలా కట్టాలనేసి అనుకున్నాడట. అది కుదరలేదు. సో మీకు వీలైనప్పుడు ఒకసారి అయితే వెళ్ళండి అక్కడికి కంపల్సరీ. అండ్ మేము వెళ్ళిన నార్త్ ట్రిప్ గురించి డీటెయిల్స్ అన్నీ నేను ఒక వీడియోలో అయితే షేర్ చేశానండి. ఆ వీడియో లింక్ వచ్చేసి కామెంట్స్లో పిన్ చేస్తున్నాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.